హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఇంకా నాగపట్నం అయిపోయిన తర్వాత రామేశ్వరం అయితే బయలుదేరిపోయామండి. రామేశ్వరం అయితే వెళ్ళిన తర్వాత టూరిజం హోటల్ అయితే తీసుకున్నామండి. మేము బుక్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళి ముందు ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయామండి. ఇప్పుడు హోటల్కి వచ్చిన తర్వాత వీళ్ళే కదా టిఫిన్ అకామిడేషన్ ఇస్తారు కదండి, టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. హోటల్ మాత్రం చాలా బాగుందండి. ఇంకా ఫుల్గా అయితే కట్టలేదు, ఇంకా కడుతున్నట్టున్నారు. చాలా నీట్గా కూడా పీస్ఫుల్గా కూడా ఉందండి ఇక్కడ ప్లేస్ మాత్రం. ఎప్పుడైతే టిఫిన్ తినడానికి వెళ్ళామండి, ఈరోజు మెనూ వచ్చేసి ఇదనమాట. నైట్ టైమ్స్ చూడగానే కడుపు అయితే నిండిపోయింది మాకు. ఏవి తినాలో కూడా అర్థం కాలేదన్నమాట. ఇప్పుడైతే టెంపుల్కి బయలుదేరిపోయాం. ఇది చూడండి అగ్నితీర్థం అనమాట. స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడైతే ఇక్కడ బీచ్లోకి వెళ్ళైతే ఒకసారి వాటర్ అయితే పైన వేసేసుకుని ఒకసారి దండం పెట్టేసుకున్నామండి. కానీ బీచ్ మాత్రం అస్సలు లోతైతే లేదండి, చాలా అసలు కాలు వరకే వచ్చింది. అసలు అలలు కూడా పెద్దగా రావట్లేదు. చూడండి అలలు అయితే చాలా చిన్న చిన్నగా వస్తున్నాయి. చిన్నపిల్లలు కూడా దిగేసి ఆడుకుంటున్నారు ఇందులో అయితే మాత్రం. ఇంకా నేను వెళ్ళిన తర్వాత నేనైతే మా బాబుని అయితే ఎత్తుకున్నానండి. ఇంకా మా పాప మా వారు వచ్చేసి అయితే మళ్ళీ వెళ్ళారు. వాళ్ళు కూడా దండం పెట్టేసుకున్నారనమాట. చూడండి కెరటాలు అయితే ఎంత చిన్న చిన్నగా వస్తున్నాయో చూస్తున్నారు కదా, అంత చిన్నవే వస్తున్నాయండి. ఈ బీచ్ వచ్చేసి సుమంగల్ బీచ్ అంటండి దీని ఏమైతే. ఇంకా బీచ్లో అయిన తర్వాత అప్పుడే కరెక్ట్గా వర్షం కూడా స్టార్ట్ అయిందండి. మేమైతే వర్షంలో తడుచుకుంటూ అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇంకా టెంపుల్ కనిపిస్తుంది కదండి, అదే అనమాట టెంపుల్. ఇంకా లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకోవడమే. నేనైతే మా బాబుని తీసుకుని అయితే వెళ్తున్నాను అనమాట టెంపుల్ దగ్గరికి. ఇంకా మా వదిన వచ్చేసి అయితే మా కోడల్ని ఎత్తుకోలేక పైన ఎక్కించేసుకుంది. ఇంకా ఇది స్టార్టింగ్ అండి. ఇటువైపు ఉన్న కూడా తమిళనాడులో ఉన్న టెంపుల్స్ అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. ఎటు నుంచి ఎటు చూసినా ఒకేలా కనిపిస్తున్నాయి నాకైతే మాత్రం. ఇంకా అయితే లైన్లో నించున్నామండి. రామేశ్వరం టెంపుల్ అనుకుంటే నేను ఇక్కడ రాముడు ఉంటాడేమో అనుకున్నానండి. కాదండి, ఇక్కడ కూడా శివుడే ఉన్నారనమాట. నేనైతే చూసి అలా ఆశ్చర్యపోయాను. ఇదంటే రామేశ్వరం అంటున్నారు కదా, కానీ రాముడు లేకుండా శివుడు ఉన్నాడేంటా అని అనుకుంటున్నానండి. మీలో ఎవరికైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి, నాకు కూడా తెలుసుకోవాలని అనిపిస్తుంది. అయితే ఈ పక్కనే మళ్ళీ పార్వతీ అమ్మగారి టెంపుల్ అయితే ఉందండి. ఇక్కడైతే అష్టలక్ష్ములు ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది చూడండి రంగనాథ స్వామి ఆలయం కూడా ఇందులోనే ఉందండి. అంటే వెంకటరమణమూర్తి ఇలా పవలించినట్టు ఉంటారు కదండి, అలా అనమాట. అక్కడైతే సరిగా అయితే కనిపించలేదు వీడియోకి. ఇంక ఇది పార్వతీ అమ్మవారి టెంపుల్ అండి. ఇక్కడ కూడా చాలా రష్గానే ఉంది, అసలు ఖాళీ అయితే లేదు. ఒకసారి ఎలాగోలా కష్టపడి అయితే దర్శనం అయితే చేసుకున్నాము. పిల్లలతో కదండి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, వాళ్ళు ఎత్తుకొని తిరగలేక చాలా కష్టంగా అయితే అనిపించింది. కానీ తప్పదు కదా, సమ్మర్ వెకేషన్ వెళ్ళిన తర్వాత మనం అన్నీ దర్శనం చేసుకునే కదా రావాలి. మళ్ళీ మళ్ళీ వెళ్ళం కదా అండి, వెళ్ళినప్పుడే అన్నీ చూసుకొని వస్తే మంచిది కదా. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయిందండి. బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. కానీ బయటకు వచ్చేసరికి వర్షం ఇంకా చాలా ఎక్కువైపోయింది. కానీ వర్షంలోనే తడుచుకుంటూ అయితే బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం మేము. ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే వేరే టెంపుల్కి అయితే తీసుకెళ్తానన్నారండి, అందుకని చెప్పేసి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడైతే లక్ష్మణ తీర్థం దగ్గరికి అయితే వచ్చామండి టెంపుల్. ఇది వచ్చేసి కొంచెం కొండపైన ఉన్నట్టు ఉంది. చూడండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో కదా, చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇక్కడ ఉన్నా సరే చల్లటి గాలి అయితే వస్తుంది వర్షానికి. చూడండి ఇక్కడ లక్ష్మణుడి పాదం అయితే ఉంటుందంట, అంటే లక్ష్మణుడి పాదాలు టెంపుల్ అయితే ఉంటుందండి ఇక్కడ. ఇంకా వర్షంలో తడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడు వచ్చేసి అయితే రామేశ్వరం ధనుష్కోటి బీచ్కి అయితే వెళ్తున్నామండి. అదేనండి శ్రీలంకకి వెళ్ళే బీచ్ ఉంటుంది కదా, బార్డర్, మన ఇండియా బార్డర్కి అయితే వెళ్తున్నాం మేము. వెళ్ళే దారంతా చాలా అడవిలాగా అయితే ఉందండి. ఇది ధనుష్కోటి అండి దీని పేరు. అంటే రాముడు వారధి కట్టిన బీచ్ అంటే ఇదేనేమో అండి. చూడండి ఎంత బాగుందో. దీనిలో కూడా పెద్ద పెద్దగా కెరటాలు అయితే రావట్లేదు చూడండి, ఇక్కడ కూడా కొంచెం కొంచెంగానే వస్తున్నాయి. నేనైతే అక్కడ కాసేపు అయితే నుంచొని ఆస్వాదిస్తున్నాను అనమాట నేచర్ని. మళ్ళీ ఈ ప్లేస్కి అయితే ఇంకా వస్తామో రామో కూడా తెలియదు కదండి, అందుకనే కూర్చొని కాసేపు అయితే వెళ్దామని చెప్పేసి మా వాళ్ళతో చెప్పానండి. కొంచెం అటు ఇటు అయితే నడుచుకుంటున్నాను. ఇంకెప్పుడైతే బయలుదేరే టైం అవుతుందండి, మళ్ళీ లేట్ అయిపోద్ది కదా వేరే టెంపుల్కి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే వేరే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. దీని లోపలికైతే వెళ్ళి ఇక్కడ కోనర్ అయితే ఉందన్నమాట. ఆ లోపలికైతే వెళ్ళి దిగి వాటర్ అయితే ఒకసారి చల్లుకోవాలంటండి, మంచిదంట అలా చేస్తే. ఒకసారి అయితే దిగామండి. ఒకవేళ ఎవరైనా వెళ్తే జాగ్రత్తగా దిగండి, అక్కడ చాలా జారుతున్నట్టుగా అనిపిస్తుంది, ఎక్కువ నాచు అయితే ఉందన్నమాట.
ఇంకా ఇక్కడికైతే వచ్చామండి. ఈ గుళ్ళో దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడైతే వర్షం అయితే తగ్గిపోయిందండి. కొంచెం ఎండలాగా అయితే అనిపిస్తుంది. లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాం. చెప్పాను కదండి ఇందాక, ఇక్కడ కూడా అన్ని శివలింగాలండి. తమిళనాడులో ఎక్కడ చూసినా అన్ని శివలింగాలకి పూజలు చేస్తారనుకుంటాను. మనలాగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టెంపుల్ నేమ్ అయితే ఉండదు కదండి. చూడండి, ఇక్కడ కూడా శివుని అయితే ఒకసారి దర్శనం చేసుకున్నాం మేము. అలా కొంచెం ముందుకు వెళ్ళేటప్పుడు ఇక్కడ హోటల్ ముందునైతే చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో. అమృతం చిలికేటప్పుడు శేషాద్రిని పట్టుకొని చిలుకుతారు కదండి, అప్పుడు అలా చేసినట్టయితే ఇక్కడ పెట్టారనమాట. చాలా అందంగా ఉంది చూడడానికి మాత్రం. 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇక్కడైతే ఇంకా చూడండి, అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుంది. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామండి. ఇక్కడ వచ్చేసి అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడైతే అందరికీ చేతికి రక్షలు అయితే కడుతున్నారండి. ఆ లోపల ఇక్కడ చూడండి ఫ్లోటింగ్ స్టోన్ అనమాట. అంటే రాముడు వారధి కట్టడానికి ఉపయోగించాడు కదండి, రాయి నీటిలో పడేస్తే తేలుతుంది కదా, అదంటండి ఫ్లోటింగ్ స్టోన్. దీనికి కూడా వీడియోస్ అయితే తీయనివ్వలేదు, కష్టపడి అయితే తీశాను. ఇదైతే ఏపీ అబ్దుల్ కలాం గారి మెమరీస్ అంటండి. లోపల కూడా మొబైల్ అలౌ చేయలేదు, కానీ లోపల చాలా అద్భుతంగా చాలా మెమరీస్ ఉన్నాయండి. ఒకవేళ ఖచ్చితంగా ఎవరైనా రామేశ్వరం వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యూజియంను ఒకసారి ఖచ్చితంగా చూసి రండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.